అందరికీ నమస్కారం. టీడీపీలో టాప్ ఎమ్మెల్యే ఔట్. తీవ్ర కోపంలో చంద్రబాబు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి నేతగా పనిచేశారు. అమరావతి ఉద్యమానికి ఊపు తీసుకొచ్చిన నేతగా గుర్తించబడ్డారు. ఆంధ్ర యూనివర్సిటీలో సాధారణ లెక్చరర్ కెరీర్ ప్రారంభించిన కొలుకుపూడి ఎమ్మెల్యే ఒకరుగా ఎదిగారు. అయితే గత ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరి తిరువూరు టీడీపీ టికెట్తో గెలిచారు. ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కొలుకుపూడి వ్యవహారం కొంత వివాదాస్పదంగానే ఉంటుంది. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. కొండూరు మండలం గోపాలపురం గ్రామంలోని ఓ రహదారికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే వెళ్లిన సందర్భంగా గొడవ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తమ ఇంట్లోకి వచ్చి తమపై దాడి చేసి అవమానకరంగా తిట్టారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన వైసీపీ వార్డు సభ్యురాలు భూక్యా చంటి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. దీంతో ఆమెను తొలుత తిరువూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని యలప ఆసుపత్రికి తరలించారు. దీనిపై టీడీపీ అధిష్టానం స్పందించింది. కొలుకుపూడి శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చింది. ఎస్టీ మహిళపై దాడి విషయంలో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా ఆయన చౌదరులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వారు ఆగ్రహంగా ఉన్నారు. ఈయన వ్యవహార శైలి నచ్చక పార్టీలో ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయని సమాచారం. ఈ నేపథ్యంలో గిరిజన మహిళపై అంశం తెరపైకి రావడంతో ఆయనను మందలించి వదిలిపెడతారా లేదా పార్టీ నుంచి బయటికి పంపిస్తారా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.